నంద్యాల పట్టణంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఎన్ఎండి ఫారూక్, పాండ్యం ఎమ్మెల్యే మరియు టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీమతి గౌరు చరితారెడ్డి, నంద్యాల ఎంపీ భైరెడ్డి శబరి, నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా అతిథులు భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాంప్రదాయ పద్ధతిలో ఎద్దులతో నాగలిదుని సాగు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు విత్తనాల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ భైరెడ్డి శబరి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మాట్లాడుతూ రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ సాగులో మంచి దిగుబడులు సాధించాలని సూచించారు. ఈ ఖరీఫ్ సాగు రైతులకు విజయంతో కావాలని వారు ఆకాంక్షించారు. అదేవిధంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ ఏరువాక పౌర్ణమి రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ఈ ఖరీఫ్ సీజన్ రైతులకు సిరి సంపదలను అందించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పరంగా రైతులకు అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. महारावची जैसा महापत्ना भाई माँ दामो राया घाट मित्रपति है दैवी है सत्यरक्षाते जहाँ भूतुम दिगाय देशम कन्नो समुद्रपति है जम जतो स्वदे ओम शांति 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 ప్రాక్టీస్ చేసుకుని తీసుకోవాలి తీసుకోండి. सर्वाशादिकेशरण्ये जन्मकं देवी नारायणी नमोस्तुते जय श्रीमाता परमाविन गोविंदा ఇప్పుడు అన్నట్లు ఇద్దరు బెదరవు కదా, మూడు సమానం. లేగలే ఇది ముందర వచ్చిందంటే అయిపోయింది. సార్ సార్ కొంచెం ముందుకు వస్తే కొంచెం జరగరి, నేను జరుగుతా కదా నేను పోయేది. ఒక నిమిషం ఉన్నాను, ఒక నిమిషం ఫోటో తీసుకున్నాను. ఒక నిమిషం కొంచెం వెనక్కి జరగడం. ఒకసారి ఫోటో తీసుకున్నాం బ్రో, ఒకసారి రా బ్రో. జరు రాయేష్, కొంచెం అంటే జరుగు రాయేష్. తీయని ఎందుకు రాకు సహకరించండి ప్లీజ్. మేడం ఓకే రెడీ, సార్ ఓకే రెడీ. కెమెరా కొంచెం వెనక్కిరా బ్రో, నువ్వు కూడా. ఓకే సార్. సార్ ఇంకా లాంగ్ షాట్ తీసుకున్నా. నేను చిన్నగా తీసుకుని ఎంత కావాలి సార్. ఓకే ఫోటో తీసుకున్నాం మేడం ఓకే రెడీ. ఓకే నడపాలి నడపాలి.
పంట సాగు చేస్తాం. రబీలో కూడా దగ్గర 6.5 లక్షల ఎకరాలు పంట సాగు చేస్తాం. అందరూ రైతులు కూడా పంటలు బాగా పండాలి, వర్షాలు బాగా పడాలి, మంచి దిగుబడులు రావాలి, రైతు తను పండించిన పంటకి తనే ధర నిర్ణయించుకునే స్థాయికి ఎదగాలి. అలాగే పద్ధతులు ఇప్పుడు కొత్తగా మనము శాస్త్రవేత్తలు ఉన్నారు, మన వ్యవసాయ హార్టికల్చర్ అధికారులు ఉన్నారు, అలాగే ఫిషరీస్, సెరికల్చర్, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు ఉన్నారు. ఎప్పటికప్పుడు మన శాస్త్రవేత్తలు వాళ్ళ ప్రయోగాల ద్వారా చేసిన విషయాలన్నింటినీ కూడా రైతుకు మనం డిపార్ట్మెంట్స్ ద్వారా చేరవేస్తూ ఉంటాం. మన జిల్లాలో పాటించాల్సింది పంట మార్పిడి పద్ధతి ఖచ్చితంగా పాటించాలి. అలాగే మిక్స్డ్ క్రాపింగ్ కూడా, ఒకే పొలంలో 3-4 రకాల పంటలు పండించే స్థాయికి వెళ్ళాలి. పొలంలో పంట కన్నా మన గట్ల మీద వేసిన పంటకి ఇంకా ఎక్కువ లాభసాటిగా ఉంటుంది. గట్ల మీద పొలంలోనూ రెండింటిని కూడా పెంచాలి. ఒకటి మీరు మామూలుగా రసాయనిక ఎరువులు వాడినా కూడా, ఒకటి నేచురల్ ఫార్మింగ్ మీద కానీ మనం చేయగలిగితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో సేంద్రీయ వ్యవసాయం వైపు ఎక్కువ మొగ్గు చూపడానికి అవకాశం ఉంటుంది. మన జిల్లాలో ఇప్పటికే దగ్గర 70,000 ఎకరాల వరకు సేంద్రీయ వ్యవసాయం సాగు చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం అది మనం 1,00,000 ఎకరాల పైగా తీసుకువెళ్ళాలి అనుకున్నాము. రైతులు కూడా ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ మనం ఇచ్చిన 30 నుంచి 34 రకాల విత్తనాలని పొలంలో చల్లి చాలా మంచిగా మన పొలానికి ఏం పోషకాలు కావాలో, నైట్రోజన్ కావచ్చు, ఫాస్ఫరస్ కావచ్చు, కార్బన్ కావచ్చు, జింక్ కావచ్చు, వీటన్నింటినీ కూడా ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ PMDS ద్వారా విత్తనాలు చల్లి ఇవన్నీ కూడా పొలానికి సమకూర్చుకోవడం జరిగింది. ఇంకా చాలా మంది రైతులు ముందుకు వస్తున్నారు, వారికి కూడా ఖచ్చితంగా జిల్లా నుంచి సపోర్ట్ ఉంటుంది. మరింత మంది రైతులు వచ్చి PMDS సోయింగ్ అన్నది చేయాలి. ఎప్పుడు భూమి సారవంతంగా ఉంటుందో అప్పుడే మనకి మంచి దిగుబడులు వస్తాయి. కాబట్టి దాని వైపుగా రైతు భావితరాలకి ఇచ్చేది ఈ సారవంతమైన భూమి, చక్కని కలుషితం లేని నీరు. ఈ రెండింటి వైపు కృషి చేయాలి అంటే రసాయనిక ఎరువుల వాడకం బాగా తగ్గించాలి. మన జిల్లాలో నీళ్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నీటిని కూడా ఇష్టానుసారంగా వాడతాం, ఎరువుల్ని కూడా ఇష్టానుసారంగా వేస్తాం. శాస్త్రీయ పద్ధతిలో మనం ఎరువుల వాడకం, నీటి వాడకం ఉండాలి. అందుకనే మన రాష్ట్ర ప్రభుత్వం APAIMS ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక కొత్త యాప్ ద్వారా ఇప్పుడు మనం మన పొలానికి ఎంత ఎరువు వాడాలో శాస్త్రీయబద్ధంగా నిర్ణయించి ఆ పొలానికి మనం ఎరువును సరఫరా చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు చూస్తే మన జిల్లాలో 38,000 మంది రైతులు దగ్గర 1,60,000 యూరియా బ్యాగ్స్ తీసుకువెళ్లారు. అలాగే ఒక 80,000 DAP బ్యాగ్స్ తీసుకువెళ్లారు. ఈ యాప్ ఎంత చక్కగా పనిచేస్తుందో ఇదే నిదర్శనం. ఎటువంటి OTP బేస్డ్, ఆధార్ బేస్డ్ ద్వారా మనకి ఈ యాప్ పనిచేస్తుంది. రైతులు ఎవ్వరికి కూడా చిన్న ఇబ్బంది కూడా కలగట్లేదు. మీరు యాప్ లో మీకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి ఎంత ఎరువు వస్తుంది అన్నది మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే రైతుకే తెలుస్తుంది. మీరు వరి వేశారు అనుకోండి, మీకు ఎకరాకి 3 బ్యాగులు యూరియా వస్తుంది, హెక్టేర్ కి 1 బ్యాగ్ DAP వస్తుంది. మొక్కజొన్న వేశారు అనుకోండి, ఎకరాకి 4 బ్యాగులు యూరియా వస్తుంది. అరటి వేసారనుకోండి 3 బ్యాగుల యూరియా వస్తుంది. అంటే శాస్త్రీయబద్ధంగా ఎంత వేయాలి, ఎంత DAP వేయాలి అనేది యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ KM రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. KM రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ KM రెడ్డి MDS గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో, సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత OP చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత BP మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్,
ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్-ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.